హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే తెల్లవారుజామున 4 అయింది. అంతే అలారం గొల్లున మోగింది. జానకమ్మ చటుకున లేచి అలారం నొక్కేసింది. భర్తకి నిద్రాభంగం కలగకూడదని. అప్పటికి కొంచెం మెలకువ వచ్చిన రాఘవయ్య అప్పుడే 4 అనేసి మళ్ళీ నిద్రకు పడ్డాడు. జానకమ్మ అసలు పేరు జానకి. ఒక పిల్లాడ పుట్టి వాడు ఇంటర్మీడియట్ చదువులోకి వచ్చేసరికి జానకమ్మ అయిపోయింది. ఆమెకు ఆ దిగులు అనిపించలేదు. ఇంకా 40వ పడి కూడా రాని జానకమ్మకి గబగబా లేచి పక్క గదిలోకి వెళ్ళి, బాబు కుమార్ 4 లేస్తావా అంది మృదుగా కొడుకు భుజం తట్టి లేపుతూ. లేస్తానమ్మా, ఒక 5 నిమిషాలు పడుకుని వెంటనే లేస్తాను అని మామూలు పిల్లలైతే అంటారు. కానీ కుమార్ లేచానమ్మా అంటూ వెంటనే లేచి బాత్రూంలోకి వెళ్ళాడు మొహం కడుక్కోవడానికి. జానకమ్మ కొడుకులు వచ్చిన పడక సర్దింది. ఆ పక్కన ఉన్న టేబుల్ మీద పుస్తకాలు కూడా సర్దింది. గదిలో అక్కడక్కడ పడేసిన వస్తువులు కూడా సర్దిపెట్టింది. తన మొహం కడుక్కుని వెంటనే వంటింట్లోకి పరిగెత్తింది. గబగబా టీ తయారు చేసి ఒక కప్పులో పోసి ఆ కప్పు పట్టుకుని కొడుకు గదిలోకి వెళ్ళింది. అప్పటికే కుమార్ పుస్తకం తీసి చదవటంలో నిమగ్నమై ఉన్నాడు. కొంచెం టీ తాగి చదువుకో కుమార్ అంది తల్లి టీ కప్ అందిస్తూ. కుమార్ కప్పు అందుకున్నాడు. ఐఐటి ప్రిపరేషన్ బాగా జరుగుతుందా నాన్న అని అభిమానంగా అడిగింది ఆ తల్లి. బాగానే ఉందమ్మా, ఈ ఫిజిక్స్కు సంబంధించిన లెక్కలే కాస్త ఏడిపిస్తున్నాయి, అలాగే కెమిస్ట్రీ సమీకరణాలు కూడా అంటూ తల్లికి జవాబిచ్చి ఖాళీ టీ కప్పు తల్లి చేతికి అందించి మళ్ళీ చదువులో పడ్డాడు కొడుకు. ఆ గది తలుపులు దగ్గరగా వేసి వంటింట్లోకి నడిచింది జానకమ్మ. కొన్ని నెలలుగా ఆ ఇంట్లో ఒక పెద్ద యజ్ఞం జరుగుతుంది. అది ఐఐటిలో సీట్ కోసం కుమార్ చేస్తున్న ప్రయత్నం. తండ్రి అప్పు చేసి తెచ్చిన డబ్బు కట్టి కొడుకును ఒక మంచి కోచింగ్ సెంటర్లో చేర్పించాడు. ఎప్పుడు చూసినా చదివే కుమార్కి. అది ఆ అబ్బాయికి చాలా ఇష్టంగా ఉంది. ఎలాగైనా ఐఐటిలో సీట్ తెచ్చుకోవాలన్నదే అతని ధ్యేయం. తల్లిదండ్రులు ఇద్దరు బాగా సహకరిస్తున్నారు. జానకమ్మ అప్పుడు మొట్టమొదటి చేసిన పని స్నానం చేయటం. టీ కూడా తాగలేదు. తలారా చన్నీటి స్నానం. మొదట ఆ తడి బట్టలతో నీళ్లు కారుతున్న జుట్టుతో దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని దీపం వెలిగించింది. భగవంతుడా, నాకేమీ వద్దు, నా కొడుక్కి ఐఐటిలో సీటు వచ్చేటట్టుగా చూడు తండ్రి. వారంలో 3 రోజులు ఒంటి పొద్దు, ఒకరోజు ఉపవాసం చేస్తాను తండ్రి అని మనసులోనే కోరుకుంటూ రోజులాగే ప్రార్థన చేసింది. పూజ పూర్తవగానే జానకమ్మ పొడి బట్టలు కట్టుకుని వంట మొదలుపెట్టింది. పొద్దునే తినడానికి టిఫిన్లు, అవి తినడానికి కాఫీ, మధ్యాహ్నం తినడానికి భర్తకి కొడుక్కి క్యారియర్లు కడుతుంది. వాళ్ళిద్దరు ఇంట్లో నుంచి వెళ్ళాకే బట్టలు ఉతకడాలు, అంట్లు తోమడాలు, ఇల్లు శుభ్రం చేయడాలు. పని మనిషి లేదు వాళ్ళకి. ముగ్గురు మాత్రమే ఉండే ఇంట్లో ఎంత పని ఉంటుంది? నాకేమైనా ఉద్యోగమా? నేను చేసుకోగలను. పని మనిషి ఇచ్చే డబ్బు మనకి వేరే అవసరాలకి పనికొస్తుంది. అదేగాక ఎన్నో ఏళ్ళలో పనిచేయందే బతకలేని పని మనుషులు మన కోసం కావలసినంత శుభ్రంగా పనిచేయగలరా అంటుంది జానకమ్మ. అసలు విషయం ఆ ఇంట్లో డబ్బుకి కటకట. ఆ తండ్రిది పెద్ద జీతం తెచ్చే ఉద్యోగం కాదు. కొడుకు పెద్ద చదువుల కోసం వాళ్ళు వీలైనంతగా పొదుపుగా ఉంటున్నారు. సైకిల్ మీదే ఆఫీస్కి వెళ్తాడు రోజు రాఘవయ్య. కొడుకు కూడా సైకిలే. కోచింగ్ సెంటర్కి, జూనియర్ కాలేజ్కి భూషణ్ల బల్ల మీద టిఫిన్ కాఫీ పెట్టేసరికి కుమార్ పూర్తిగా తయారై వచ్చేశాడు తినటానికి. అమ్మా, నాకు ఐఐటిలో సీట్ తప్పకుండా వస్తుంది కదూ, నువ్వు దేవుని బాగా ప్రార్థిస్తున్నావు కదూ అడిగాడు తల్లిని దిగాలుగా. ఆ తల్లి హృదయం కరిగిపోయింది. తప్పకుండా వస్తుంది నాన్న, నువ్వు అసలు దిగులు పెట్టుకోకు, ఆ దేవుడు మనకున్నాడు, అన్నీ సవ్యంగా జరుగుతాయి అని ధైర్యం చెప్పింది ఆ తల్లి. ఎంతో కష్టపడి చదువుతున్నాడు కుమార్. ఇష్టంగా చదువుకునే వారికి కష్టం అనిపించదు, కానీ చూసే వాళ్ళకి ఆ కష్టం తెలుస్తుంది. కొడుకు కష్టం చూసి తల్లిదండ్రుల గుండెలు నీరవుతూనే ఉన్నాయి. కుమార్ చేసే ఆ యజ్ఞం ఐఐటిలో సీటు కోసం కదా, అది మామూలుగా వస్తుందా? ఎంత పోటీ అంటే
మనకు ప్రవేశ పరీక్షల్లో ఎక్కువ మార్కులు వస్తే చాలదు, ఇతరుల కన్నా ఎక్కువ రావాలి. పాత ప్రశ్న పత్రాలన్నీ పట్టుకుని వాటిలోని విషయాలు కూడా నేర్చుకుంటూ చదువుతూనే ఉన్నాడు కుమార్. ఒక సినిమా లేదు, ఒక స్నేహితుడు లేదు, చదువు చదువు అంతే. ఆ పిల్లాడికి చదవటం, ఎన్నో ప్రశ్నలు చూడకుండా సమాధానాలు రాయటం, వాటిని దిద్దుకోవటం, తప్పులను తనే తిట్టుకోవటం, మళ్ళీ మళ్ళీ అవే. ఒకరోజు అలారం మోగుతూనే ఉంది. పొద్దున్న 4 దాటాక కూడా అలారం మోగగానే దిగులుగా లేచి అలారం కట్టేసి భార్య ఇంకా లేవకపోవడం చూసి ఆశ్చర్యం వేసింది రాఘవకి. జానకి, జానకి, అలారం మోగుతుంది, ఇందాక నుంచి లేవవా అడిగాడు. జానకమ్మ సమాధానం చెప్పకుండా ఒక మూలిగి కొంచెం ఊకుంది. ఇంట్లో బాగలేదా అంటూ భార్య నురిమిట చెయ్యి వేసి చూశాడు భర్త. జానకమ్మ నుదురు కాలిపోతుంది, చలికి వణికిపోతుంది. మూలుగుతూ భర్త అలారం కట్టేశాడు. తన దుప్పటి కూడా భార్య కప్పాడు. పడుకో పడుకో అంటూ తను లేచాడు. కొడుకు గదిలోకి వెళ్ళాడు గబగబా పిల్లని లేపటానికి. కానీ అప్పటికే పిల్ల లేచి మొహం కడుక్కుని చదువు మొదలు పెట్టేశాడు. అలవాటు కొద్దీ ఎవరో సర్దిన మంచం మీద వాడి పక్క అలాగే చింద్రవంద్రగా ఉంది. తన్ని చూసి, అమ్మ ఇంకా నిద్ర లేవలేదా, ఇవాళ ఏమైంది అడిగాడు కొడుకు కాస్త చిరాగ్గా. అమ్మకు ఒంట్లో బాగున్నట్లేదు, పడుకోమన్నాను, నువ్వు చదువుకో అంటూ కొడుకు గది తలుపు దగ్గరగా వేసి పనిలో పడ్డాడు. మొదటిగా కొడుక్కి టీ కలిపిచ్చాడు, వంటంతా చేశాడు, కొడుకును చదువుకు పంపించాడు. క్యారీ సర్దిచ్చి ఇల్లు శుభ్రం చేశాడు. భార్య చేత కొంచెం వేడి వేడి కాఫీ తాగించాడు. వద్దండి, తాగలేనంది నీరసంగా జానకమ్మ. ఒక కుక్క మాత్రమే తాగి ఇల్లు మళ్ళీ శుభ్రం చేశాడు. ఆఫీస్కి 2 రోజులు సెలవు పెట్టేశాడు. జానకమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. డాక్టర్ అన్ని పరీక్షలు చేశాడు, అన్ని వివరాలు అడిగాడు. మీకు ఊపిరితిత్తులో చిన్న ఇన్ఫెక్షన్ లాంటిది వచ్చింది. ఈ తడిబట్టల పూజలు మానకపోతే, విపరీత ఉపవాసాలు తగ్గించకపోతే మీకు త్వరలో న్యూమోనియా వస్తుంది. అప్పుడు మనం ఆలోచించి ఏం లాభం లేదు. ఈ మందులు వాడండి, 2 రోజుల్లో తగ్గిపోతుంది, ఆరోగ్యంగా ఉండండి అంటూ కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. భార్యాభర్తలు ఇద్దరు జడుచుకుని చాలా వినయంగా బుద్ధిగా తలూపారు. తండ్రి చెప్పిన విషయాలన్నీ విని తల్లివైపు ఒక రకంగా చూసి ఊరుకున్నాడు కొడుకు. 2 రోజుల్లోనే మామూలు మనిషి అయింది జానకమ్మ. రోజులు ఇదివరలాగానే గడవటం మొదలుపెట్టాయి. ఎటొచ్చి తడిబట్టల పూజలు మాని ఎక్కువసేపు పొడి బట్టల పూజలు చేసింది. ఉపవాసాలు తగ్గించి ప్రార్థనలు ఎక్కువగా చేసింది. అనుక్షణం పిల్లాడి అవసరాలు చూసుకుంటూ, వాడి చదువుకి ఏ లోటు రాకుండా చూసుకుంటూనే ఉందా తల్లి. కుమారు మంచం మీద పడి బోర్ని ఏడవసాగాడు. తల్లిదండ్రులు ఓరస్తున్నా వినటలేదు. వాడికి ఐఐటీలో సీట్ రాలేదు. వాడి బాధ చూసి తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. వాళ్ళకి చాలా బాధగానే ఉంది. కొడుక్కి ఆ సీట్ రానందుకు. ఊరుకోనన్నా, మళ్ళీ ప్రయత్నిద్దాం, ఆ దేవుడు మనకు సహాయం చేస్తాడు, బాధపడకు, ఏం చేస్తాం, మనకిలా రాసిపెట్టుంది, ఊరుకో అంటూ తల్లి ఎంతో ఓదార్చింది. అంతే, గుళ్ళున ఏడుస్తున్న కుమార్ మంచం మీద నుంచి ధగాలు లేచి తల్లిని చాచిపెట్టి లెంపకాయ కొట్టాడు. అంతా నీ వలనే, జబ్బు తెచ్చుకొని పూజలు సరిగా చేయలేదు, అందుకే నాకు సీట్ రాలేదంటూ మళ్ళీ మంచం మీద పడి వెక్కి వెక్కి ఎడవసాగాడు. తల్లి ఒక్కసారిగా మ్రామడిపోయింది. స్థానం అయిపోయింది. తానే సీత అయితే భూమి చీల్చుకుని వెళ్ళిపోయేది. ఈ జానకి కూడా అవమానంతో మనసు మంటతో చెంప మండిపోయింది. కళ్ళలోంచి నీళ్లు జలజల రాలిపోతున్నాయి. ఏదో అనబోయి అనకుండా కొడుకు గది నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది ఆ తల్లి రోదిస్తూ. తండ్రి కూడా మొదట నాన్మండిపోయాడు, కానీ వెంటనే లౌక్యంగా తేరుకున్నాడు. కాగల పనులు చూడాలని నిశ్చయించుకున్నాడు. ఊరుకో కుమార్, అమ్మ మాత్రం ఏం చేయగలదు, నువ్వు అలా చేయకూడదు, తప్పు. ఏదోలే, నీ బాధలో ఏదో చేసావు, ఇక చాలు ఊరుకో. నువ్వు ఇంజనీరింగ్లో కూడా చేరనక్కర్లేదు, ఇంట్లోనే ఉండి ఏడాదంతా చదివి మళ్ళీ ఆ పరీక్ష రాయి. ఈసారి నేను ఖరీదైన కోచింగ్ సెంటర్లో చేరుస్తాను, ఈసారి తప్పకుండా సీట్ వస్తుందంటూ ఓదార్చాడు తండ్రి. కొంతసేపటికి ఏడుపాపాడు ఆ పుత్రరత్నం. రాఘవయ్య తమ గదిలోకి వెళ్ళాడు. అక్కడ జానకమ్మ కిటికీ దగ్గర నిల్చొని ప్లేట్లోకి చూస్తుంది. రోధించడం లేదు. ఆమె మనసంతా నిర్వేదంతో నిండిపోయింది.
ఎడం చెంప మీద కొడుకి వేలి తట్టు, రెండు చెంపల మీద ఎండిపోయిన కన్నీటి దారులు. ఊరుకో జానకి, వాడేదో వాడి బాధలో ఉండి తొందరపడ్డాడు. వాడు చేసిన తప్పే. ఊరుకో అన్నాడు భర్త భార్యని ఓదార్స్తూ. ఊరుకోక ఏం చేస్తాను? ఏం చేయగలను? ఇక్కడి నుంచి దూరంగా ఉంటాను. నా పనులు నేను చేసుకుంటానంది భార్య చాలా బాధగా. అలా అనకు జానకి. మనకున్నది వాడొక్కడే. వాడి భవిష్యత్తు కోసమే కదా మన ఆరాటం అంతా. ఇప్పుడు నువ్వు వాడిని పట్టించుకోవడం మానేస్తే వాడు చెడిపోతాడు. వాడి భవిష్యత్తు పాడైపోతుంది. మన బాధ్యతలు మనం నిర్వర్తించాలి అన్నాడు సానుకూలంగా. జానకమ్మేం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. అవును జానకి, నువ్వు వాడిని పట్టించుకోకు. తల్లిలా ఇంత వండి పెట్టి వేళ వేళ చూస్తూ ఉండు చాలు. వాడికే బుద్ధి రావాలని భర్త అంటాడనుకుంది. ఆ అమాయకత్వపు జానకమ్మ. అలా జరగనందుకు కూడా ఎక్కువగా ఆశ్చర్యపడను లేదు, బాధపడను లేదు. తర్వాత రోజుల్లో జానకమ్మ ఏం జరగనట్లే ప్రవర్తించింది. కొడుకు మొదట్లో కొంచెం జంకుగా ఉన్నాడు కానీ ఎవరూ ఏమీ అనకుండా ఇంట్లో ఏమీ జరగకుండా ఉండటంతో ఆ విషయం తొందరలోనే మర్చిపోయాడు. మళ్ళీ తన చదువులో మునిగిపోయాడు. ఈసారి ఏడాదంతా చదివాడు. ఆ కొడుకు మాత్రం ఏనాడు తల్లికి క్షమాపణ చెప్పలేదు. అంతేకాదు, ఆ విషయం తల్లి దగ్గర ఎప్పుడూ ఎత్తలేదు. తనే పూర్తిగా మర్చిపోయాడు. అదేదో చాలా చిన్న విషయం అన్నట్టుగా. జానకమ్మ తల్లిగా తన బాధ్యత నెరవేరుస్తూనే ఉంది. కొడుకు భవిష్యత్తు పాడైపోతుందని భర్త పెట్టిన భయం ఆమె మనసులోనికి బాగా ఎక్కింది. ఆ భయమే ఆ తల్లిని మామూలుగా ఉండేటట్లు చేసింది. ఇంత దెబ్బతిన్నా తల్లినా కొడుకు భవిష్యత్తు పాడటం చూడలేను అనుకుంది. మనసులోని భావాలు మనసులోనే దాచేసుకుంది. అమ్మా, ఈసారి ఇదివరకన్నా బాగా రాశానమ్మా పరీక్షలు అని కొడుకు సంతోషంగా చెప్తూ ఉంటే ఆ తల్లి నిజంగానే సంతోషించింది. అయినా ఆ సంతోషం ఆ తల్లి హృదయంలోని అగ్నిపర్వతాన్ని ఆర్పగలదా? నివురు కప్పిందంతే. అందరూ ఆశగా పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూశారు. అందరూ ఆశించినట్లుగానే కోరుకున్నట్లుగానే కుమార్కి ఐఐటిలో సీట్ వచ్చింది. కొడుకు ఆనందానికి పగ్గాలేవు. అది చూసి తల్లిదండ్రుల మనసులు కూడా వికసించాయి. మా ఫ్రెండ్స్ అందరితోనూ చెప్పి వస్తానమ్మా అంటూ అప్పుడే బయట స్నేహితులు గుర్తుకొచ్చిన కొడుకు బయటికి వెళ్ళాడు. ఇంటి ఆర్థిక పరిస్థితులు కొడుక్కి తెలియనివ్వలేదు ఆ తండ్రి. పిల్లాడి చదువుల కోసం ఆ తండ్రి కూడా సాయంకాలాలు వేరే చిన్న ఉద్యోగం చేశాడు. తల్లి కూడా చిన్న పిల్లకి సంగీతం నేర్పుతూ ఆ చిన్న సంపాదనతో భర్తకి చేదుడు వాదుడుగా ఉంది. కొడుకు కూడా బాధ్యతలు ఎదిగి వచ్చిన విషయంలో జాగ్రత్తగానే ఉన్నాడు. జానకి, ఈ 4 ఏళ్ల చదువు అయిపోతే ఆ పైన పెద్ద చదువులకి వాడికే స్కాలర్షిప్లు వస్తాయి. మనం ఈ 4 ఏళ్ళు కాస్త గుమ్మనంగా సంసారం నడపాలి అన్నాడు రాఘవయ్య భార్యతో. జానకమ్మ తలూపింది అంగీకారంగా. తనకి చేతనైంది అంతా చేసింది. ఆ 4 ఏళ్ళు ఆ కాలంలో కొడుకింటికి వచ్చిందే తక్కువ. వేసవి కాలంలో సెలవులో కూడా ప్రాజెక్టులని ఇంటర్న్షిప్లని ఇంటికి వచ్చేవాడే కాదు. ఎప్పుడో వచ్చిన 2 రోజులకే వెళ్ళిపోయేవాడు. ఇంట్లో చదువు సాగదంటూ తల్లిదండ్రులు ఏనాడు ఏ విషయానికి కొడుక్కి అభ్యంతరం చెప్పలేదు. ఓసారి అప్పిస్తామన్న వారు తొందరగా సమయానికి డబ్బు ఇవ్వలేకపోయారు. బాబు, ఒక 2 రోజులు ఆలస్యం అవుతుంది. డబ్బు చేతికి అందటానికి అందరూ వెంటనే ఇచ్చేస్తాను అని రాఘవయ్య చెప్పాడు. ఇంటికొచ్చిన కొడుకుతో చాలా చిరాకు పడిపోయాడు కొడుకు. అదేంటి నాన్న, చెప్పిన టైంకి ఇవ్వకపోతే ఎలా? చదువు అయిపోయాక నాకెంత పెద్ద ఉద్యోగం వస్తుందో, ఎంతెంత డబ్బు సంపాదిస్తానో, కాస్త డబ్బుకి నువ్వు ఇంత అవస్థ పడుతున్నావు నన్నంటూ తండ్రి మీద ఎగిరాడు. ఆ తండ్రి చిన్నబుచ్చుకున్నాడు. కానీ ఐఐటిలో ఇంజనీరింగ్ చదివే కొడుకుని ఏమీ అనలేదు. మనసులోనే కొంచెం మదనపడ్డాడు. కాలం చాలా వేగంగానే సాగిపోయిందని చెప్పాలి. ఆ కష్టపడే తల్లిదండ్రులే కాదు, మిగిలిన అందరికీ కుమార్ ఎంటెక్ కూడా చదివి పిహెచ్డి కూడా చేశాడు. పెద్ద చదువులు స్కాలర్షిప్తో చదివాడు. తల్లిదండ్రుల ఆర్థిక కష్టాలు తగ్గిపోయాయి. రేపే నా టీసీ డిఫెన్స్ పరీక్ష. నాకు ఇప్పటికే ఢిల్లీలోని ఒక పెద్ద కంపెనీలో ఒక పెద్ద ఉద్యోగం వచ్చింది. చాలా పెద్ద జీతం, చాలా ఎక్కువ బోనస్,
చేరినందుకే మొదట చాలా డబ్బు బోనస్గా ఇస్తారు. 2 రోజుల్లో బయలుదేరి ఢిల్లీకి వెళ్ళిపోవాలి. ఇంటికి రాను, ఉద్యోగం మొదలుపెట్టేయాలి అని చెప్పాడు కుమార్. తల్లిదండ్రులు మామూలుగా యథావిధిగా సంతోషించారు. కొడుకు విజయానికి ఇంకేమీ అనలేదు. కొన్ని నెలలు జరిగిపోయాయి. నాకు 2 రోజులు సెలవు దొరికింది. రేపు పొద్దున విమానంలో మన ఊరు వస్తున్నాను. నాకు ఇష్టమైన వంటలు చేసి ఉంచండి. మీరు ఎయిర్పోర్ట్కి రావద్దు. నేనే ట్యాక్సీలో వచ్చేస్తాను అని కొడుకు ఒక రోజు చెప్పాడు ఫోన్లో. చాలా కాలానికి కొడుకు ఇంటికి వస్తానంటే తల్లిదండ్రులు సంతోషించారు. వాళ్ళ కొడుకు ఆగమనానికి టాక్సీ ఇంటి ముందర ఆగగానే తండ్రి ఒక్క గెంతులో గుమ్మం దిగి కొడుకు చేతిలో ఉన్న సూట్ కేసును అందుకున్నాడు. తల్లి గుమ్మంలో నవ్వు మొహంతో నుంచుంది. కొడుకు చిరునవ్వుతో కనబడ్డాడు. నాన్న, బాగున్నావా? నీకోసం మంచి కూడు తెచ్చాను. అమ్మా, నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో చూద్దాం అన్నాడు నవ్వుతూ సంబరంగా. తండ్రి మొహం విప్పారిగా తల్లి నవ్వుతూ చూసింది. ఏమీ అనకుండా వెంటనే సూట్ కేసు తెరిచి అందులోంచి ఒక బాక్స్ తీశాడు కొడుకు. ఆ బాక్స్ని తల్లి చేతిలో పెట్టి తను మూత తెరిచాడు. తల్లిదండ్రులు ఆ బాక్స్లో ఏముందని ఆతృతగా చూశారు. అందులో ఉన్నది ఒక వజ్రాల నెక్లెస్. అది తల్లి కోసం ఆ కొడుకు తెచ్చిన కానుక. అమ్మా, నేను చదువుకునేటప్పుడు నాకు ఎంతో సహాయంగా ఉన్నావు. నాకెన్నో పనులు చేసి పెట్టావు. నీ రుణం తీర్చుకునే కానుకమ్మ ఇది. చాలా ఖరీదులే, చాలా వేలు అన్నాడు కొడుకు చాలా గొప్పగా, ధీమాగా. తల్లి మొహం నార్మడిపోయింది. అయినా మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. కొడుకే ఆ బాక్స్ని తల్లి చీర మీద పెట్టాడు. ఆ రోజంతా తల్లి మౌనమే. కొడుకు తన్ని గమనించేట్లుగా లేడు. ఆ సాయంత్రం పక్కింటి వాళ్ళు పిలిచారని ఏదో పేరంటానికి బయలుదేరింది జానకమ్మ. ఆ హడావుడి చూసిన కుమార్, అమ్మా, నేను కొన్న ఖరీదైన వజ్రాల నెక్లెస్ పెట్టుకుని వెళ్ళు ఆ పేరంటానికి అని తన గది నుంచి అరిచాడు. జానకమ్మ మాటలు పట్టించుకోలేదు. విన్నట్టే ఆ నెక్లెస్ వైపు చూడకుండానే పేరంటానికి వెళ్ళిపోయింది. పేరంట నుంచి తిరిగొచ్చిన తల్లిని వజ్రాల నెక్లెస్ లేని తల్లి బోసిపోయిన ముఖాన్ని చూసి, అదేంటమ్మా, ఎన్నిసార్లు చెప్పాను ఆ ఖరీదైన నెక్లెస్ పెట్టుకుని పేరంటానికి వెళ్ళమని? అక్కడ వాళ్ళందరూ చూసేవారుగా నీ వైభోగాన్ని. నీ కొడుకు ఎంత బాగా నేను చూసుకుంటున్నాడో వాళ్ళకి తెలిసేదిగా అన్నాడు కోపంగా. ఇక మౌనాన్ని ఛేదించక తప్పలేదు జానకమ్మకి. చూడు కుమార్, ఆనాడు నువ్విచ్చిన చెంపదెబ్బ నా గుండెల్లో ఇంకా మండుతూనే ఉంది. అమ్మకి కోపం ఉండకూడదు కదా. నేను పట్టించుకోకుండా కోపం చూపిస్తే నీ భవిష్యత్తు పాడైపోతుందని మీ నాన్న భయపెట్టారు నన్ను. నువ్విచ్చే కానుక నా కోపాన్ని తగ్గిస్తుందా? ఎన్నటికీ కాదు. పైపెచ్చు నా కోపాన్ని ప్రదర్శించే అవకాశాన్ని ఇచ్చింది. ఈ కానుక నువ్విచ్చిన అసలు కానుక ఆనాడు చెంపతిప్పే. కానుక గురించి ఎప్పుడైనా మాట్లాడావా అమ్మా అంటే ఎందుకంత చులకన? ఇంట్లో ఉండి అన్ని పనులు చేస్తుందనా? ఆ దెబ్బ నాన్నని కొట్టగలవా? అది ఎన్నడూ జరగదని నీకు తెలుసు. అమ్మ గురించి ఒక చిన్న కథ చెప్తాను. ఒక దూర్తుడు తన భార్య అడిగింది. తన తల్లిని చంపి గుండెకాయని చేత్తో పట్టుకుని వెళ్తుంటే తలకి గుమ్మం తగిలి అమ్మ అని బాధతో అరిచాడట. అప్పుడు తల్లి గుండెకాయ కాస్త జాగ్రత్తగా చూసుకుని వెళ్ళు నాయనా అందట. ఇలా నిర్వచిస్తారు తల్లి ప్రేమను. కొడుకు చంపినా ఆ తల్లి తన ప్రేమని చూపించాలి అంతే. మరి తల్లికి ఆత్మగౌరవం ఉండకూడదు, కోపం అసలే ఉండకూడదు. పిల్లలు ఎలా చూసినా ఎలా చేసినా చివరకు ఒక గుడ్డముక్క చేదను పెట్టినా విపరీతంగా సంతోషించాలి. సమాజం ఇలాగే పెంచుతుంది తల్లులను. అడ్డమైన కవిత్వాలు రాసి తల్లులను గొప్ప చేసిస్తారు. నీ వంటలు చాలా బాగుంటాయమ్మా, నాకన్నీ చేసి పెట్టని సిగ్గు లేకుండా తల్లి చేత చేయిస్తారే కానీ తల్లికి ఎప్పుడు వంట చేసి పెట్టరు. మదర్స్ డే అంటూ కానుకలు చేతులు పెట్టి ఉప్పేస్తారు. ఆ వెర్రి తల్లులు ఆ కొడుకుల బుట్టలో పడిపోతూనే ఉంటారు. ఎప్పుడు నీకేమమ్మా, నీ కొడుకు ఒక రత్నం, పెద్ద పెద్ద చదువులు చదివాడు, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, నీకెన్నో కొంటాడంటారు చుట్టాలు పక్కాలు. నీ కొడుకు జాతిరత్నం, అప్పుడేదో బాధలు అలా చేశాడు, వాటిని ఏమీ అనకూడదు. ఎంత పెద్ద చదువులు చదివాడు చూడు నీ కొడుకు అంటారు మీ నాన్న. అదేనా తల్లికి కావాల్సింది? దెబ్బలేనా, కానుకలేనా, గౌరవం అక్కర్లేదా? నాకొద్దు కుమార్ ఈ వజ్రాల నెక్లెస్. నువ్విచ్చిన చెంపదెబ్బ కానుక ఇంకా నన్ను కదిలిస్తూనే ఉంది. నాకు చాలా ఏళ్ళుగా నీ మీద చాలా కోపంగా ఉందంటూ జానకమ్మ, కాదు కాదు జానకి
ఆ నగల పెట్టిన కొడుకు చేతిలో పెట్టేసి చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. తన్ని భార్య వైపు కొంచెం అభినందనగా చూశాడు. కొడుకు మాత్రం నిశ్చేష్టుడై ఉండిపోయాడు. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.